ఏంటి నువ్వు ఒక అమ్మాయివా? చాలా సున్నితంగా ఉన్నావు. చెప్పు, నా దగ్గరికి నిన్నెవరు పంపించారు? నన్నెవరు పంపలేదు. చెయ్యి వదులు, నాకు అడ్రాకు. మిస్టర్ జేమ్స్, నన్ను ఇంట్లోకి రానివ్వకుండా వీళ్ళందరూ అడ్డుకుంటున్నారు. మిస్ లియా ఎంత చెప్పినా బలవంతంగా లోపలికొచ్చారు. నేను ఆపలేకపోయాను. లారెన్, తన్ని బయటికి పంపించు. అలాగే సార్. లివిన్ కి ఏమైంది? అతనికి బదులుగా ఈ అందమైన అబ్బాయి ఎలా వచ్చాడు? జేమ్స్ కి నేను నచ్చలేదా? దీనికి కారణం తనకి మగవాళ్ళంటేనే ఇష్టమా? మిస్ లియా, బయలుదేరండి. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నిన్ను నేను వార్న్ చేస్తున్నాను. నువ్వొక లోతట్టు బాడీగాడివి. కేవలం నీ రూపాన్ని అడ్డు పెట్టుకుని గొప్పగా జేమ్స్ తో తిరుగుతున్నావు. నీకెంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యేస్తావు? జేమ్స్ తో నా పెళ్ళైన తర్వాత నీ సంగతేంటో చూస్తా. ఈ అమ్మాయికి పిచ్చి పట్టినట్టుంది. నేను అబ్బాయి వేషం వేసుకున్నాను, అయినా అసూయ పడుతోంది. ఏది కొట్టు చూద్దాం. ఇప్పుడే వెళ్లి జేమ్స్ తో చెప్పి నిన్ను పనిలో నుంచి తీసేస్తాను. ఇంతవరకు నన్ను ఎవరో ఇలా మాట్లాడలేదు. దీనికి కారణం జేమ్సే. ఇలాంటి అవమానాన్ని నేను అస్సలు సహించలేను. నేను ఇప్పుడే కాల్ చేసి పెళ్లిని క్యాన్సిల్ చేయమంటాను. లూసీ, నువ్వు వెంటనే జాన్సన్ వాళ్ళ అబ్బాయి ఫోన్ నంబర్ నాకు పంపించు. నీకేమైంది? బుద్ధి మందగిచ్చిందా? నీకోసం ఊరంతా గాలిస్తున్నారు. దాక్కోడానికి బదులు వలలో చిక్కుకుంటావా? మ్యారేజ్ అలయన్స్ కోసం తను నా వెంట పడుతున్నాడు. నన్ను పెళ్లి చేసుకోవడం కోసం తను ఇంకా ఏమేం చేస్తాడో నేను కూడా చూస్తాను. తనని కలిసి ఈ విషయాన్ని ఇప్పుడే తేలుస్తాను. ఇది ఎవరేంటారు? ఒకవేళ మిస్ తారా నంబర్ అయ్యి ఉంటుందనుకుంటా. మీకు క్షమాపణ అడగడానికి చేస్తోందేమో. బహుశా విన్సీ తన కొడుకుతో కలిసి ఏదైనా పథకం వేస్తోందేమో. సమాధానం చెప్పనా వద్దా? సమాధానం చెప్పు. నిన్ను వినాలనుకుంటున్నా. తను ఎటువంటి ఎక్స్క్యూజ్ అడుగుతుందని. నువ్వు జాన్సన్ వాళ్ళ చిన్న అబ్బాయివి కదా, బాగా విను. నీలాంటి అయోగ్యుడు కుటుంబాధికారంతో ఏమీ చెయ్యలేడు. నేను నిన్నెప్పటికీ పెళ్లి చేసుకోను. నేను సిటీ వదిలి అక్కడికి రావాలా? రేపు మధ్యాహ్నం మనం కాఫీ క్లబ్ లో కలుద్దాం. ఈ పెళ్లి సంగతి ఏంటో మనం తేలుద్దాం. కాఫీ క్లబ్ ని చుట్టుముట్టండి. ఎవరు లోపలికి వెళ్ళకూడదు, బయటికి రాకూడదు. ఈ జాన్సన్ వాళ్ళ అబ్బాయి నేను దాక్కున్నప్పుడు నన్ను వెతికాడు. ఇప్పుడు నేను బయటకు వచ్చాను, తను రావడానికి భయపడుతున్నాడు. హలో, ఎక్కడున్నా? రావడానికి భయపడుతున్నావా? లేదా ఈ పెళ్లి నాపడం ఇష్టం లేదా? నేను ఇక్కడే ఉన్నా. బాస్ ఇక్కడున్నారేంటి? కోపంగా ఉన్నారు. ఒకవేళ నేను డ్యూటీ మానేసి కాఫీ తాగడానికి వచ్చిందో తెలిసిపోయిందా? సార్, నేను ఇక్కడికి ఎందుకు? ఆ అమ్మాయి ఇక్కడ తను తప్పించుకొని మనం.
సమాధానం ఇవ్వడం లేదు. దయచేసి కాసేపటి తర్వాత ప్రయత్నించండి. The subscriber you have called cannot be reached at the moment. సార్ నేను కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. నాకేమైంది? లారెన్ ఒక మగవాడు, ఎందుకు వాడి మీద అనుమానం వస్తుంది నాకు? అమ్మా తారా, నువ్వెక్కడున్నావు? నేను అమ్మా నాన్నలతో మాట్లాడాను. వాళ్ళేమి నిన్ను ఇబ్బంది పెట్టరు. తిరిగి వచ్చేసి. ఇలా చూడన్నయ్య, పోయినసారి కూడా నువ్వు ఇలాగే చెప్పావు. అప్పుడు నువ్వు కొట్టింది నాకింకా గుర్తుంది. పాత విషయాలు గుర్తు చేసుకోవద్దు. మరో 3 రోజుల్లో చారిటీ పార్టీ ఉంది. నువ్వు అక్కడికి వచ్చేసి. కొలలు కంటూ ఉండు. సార్ ఒక నిమిషం, నేను మొత్తం వెతికాను కానీ మిస్ తారా ఎక్కడా కనిపించలేదు. తను అక్కడికి రాకపోయి ఉండొచ్చు. ఆ అమ్మాయి మళ్ళీ నాతో ఆడుకుంది. ఆ జాన్సన్ వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉన్నానని చెప్పాడు. భయమయ్యాడు, భయపడ్డాడా ఏంటి? లారెన్, మనం వెళ్దాం. బాస్ చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఇవన్నీ వద్దులే, నేను తర్వాత చూసుకుంటాను. వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది. ఎంతసేపు వర్క్ చేస్తున్నారు? నాకు నిద్ర వస్తోంది. సార్ తీసుకోండి. రేపు జరగబోయే వేడుక చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం గుర్తించాలి. కాసేపు విశ్రాంతి తీసుకోండి. ఒక్క నిమిషం. ఇవన్నీ చూస్తుంటే నేనేదో పీరియడ్ డ్రామా చూస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఒకవేళ మహారాజు మంత్రి ఇలాగే కలిసి పనిచేస్తూ ఉంటారా ఏంటి? ఈ ప్రోడక్ట్ లాంచే మన కంపెనీ ఐపీఓ విజయాన్ని నిర్ణయించబోతుంది. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లారెన్, రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి పూర్తి సెక్యూరిటీ బాధ్యత నీదే. నేనా? నేనా? నువ్వే. వెళ్ళి బాగా రెస్ట్ తీసుకో. ఒక్క నిమిషం సార్. గ్రాండ్ సిటీ గ్రూప్ మీ ట్రాక్ ని కవర్ చేసే టీం మాత్రమే. రేపు వేడుక చాలా ముఖ్యం. అంతకంటే మీ సేఫ్టీ ఇంకా ముఖ్యం. మీరు లారెన్ ని నమ్మి ఇంత పెద్ద బాధ్యత తనకి ఎలా అప్పగించారు? లారెన్ వాకర్ లూకాస్ తో పనిచేస్తున్నాడనేది రేపు వెరిఫికేషన్ లో కనిపెట్టొచ్చు. రేపు ప్రోగ్రామ్ లో లూకాస్ ఏమన్నా చేయాలని ప్రయత్నిస్తాడు. లారెన్ మీద ఒక కన్నేసుంచు. మాజీ చైర్మన్ కి పిచ్చి పట్టింది. మీరే ఈ సిటీ యొక్క లెజెండరీ మాస్టర్ గ్రాండ్ అని తెలిస్తే మీ తమ్ముడిని బెదిరించడానికి ఆయన అస్సలు ఒప్పుకోరు. నేనెవరనేది రహస్యంగా ఉండాలి. మా అమ్మ జ్ఞాపకం నా చేతికి అందాక జాన్సన్ ఫ్యామిలీ సంబంధం తెంచుకుంటా. ఆ తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం సార్. సార్ మేము అడిగిన నేను జవాబు చెప్పండి. సార్ సార్ ప్లీజ్ సార్. చాలా అద్భుతంగా ఉంది. ఇన్నాళ్ళు సప్లైలో షోక్ అనుకున్నాను. సార్ సార్ వచ్చేసారు. సార్ సార్ ఒక్కసారి చూడండి సార్. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్ ప్లీజ్. సార్ నార్త్ సిటీ మీకు సపోర్ట్ చేస్తుందని రూమర్స్ వస్తున్నాయి. అది నిజమేనా? వాళ్లకు మీకు ఏం సంబంధం ఉందో కొంచెం చెప్పండి సార్. మిస్టర్ జేమ్స్, మీ ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరుకి మార్చిపోతున్నారని విన్నాం. మీ ఫ్యామిలీలో జరిగే గొడవలన్నీ నిజమేనా? వీటన్నిటికీ ఎవరు కారణం? నేను ఏ ఛానల్ నుంచి వచ్చానో తెలుసా? ఎంత ధైర్యం ఉంటే నా మీద చేస్తాం. మీ తమ్ముడికి ఆస్తి మొత్తం రాసి చేస్తారు. మీ నాన్న నిన్ను అసలు పట్టించుకోరు. జాగ్రత్తగా వినండి. ఈ కంపెనీని ఒక్క వారంలో మీ తమ్ముడు నాశనం చేస్తాడు. ఈ వ్యక్తి కావాలని జేమ్స్ ని రెచ్చగొట్టాలనుకుంటున్నాడు. అప్పుడు తన మీద మనం దాడి చేస్తాం. దీని వెనక ఏదో ఒక ట్రాప్ ఉంది. ఏంటి రిపోర్టర్ గారు, మీరు చెప్పే దాంట్లో అర్థం లేదు. మా సీఈఓ జాన్సన్ సార్ కుటుంబ గౌరవాన్ని, తమ్ముడు పరువుని కాపాడుతున్నారు. అదెలా కంపెనీని ఎఫెక్ట్ చేస్తుంది? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు రిపోర్టర్ గారిని విఐపి లాంజ్ కి తీసుకువెళ్ళండి. ఇతనికి బాగా మర్యాద చేయండి. మనం తర్వాత మాట్లాడదాం. ఆయన వెనక్కి వైపుకి తీసుకెళ్లి బ్యాక్ స్టేజ్ లో లాక్ చేయండి. బాస్ తన సంగతి చూస్తారు. బాస్ మీరు వెళ్ళండి. ఈ లారెన్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు. మన బాస్ చాలా గొప్పవారే. టాలెంట్ మాత్రమే కాదు,
అందంగా కూడా ఉన్నారు. హ్మ్. ఆ? మా బాస్కి అమ్మాయిలంటేనే చాలా ఇష్టం. నువ్వేమంటావు అరే! చెప్పు. కాసేపు ఊరుకో. నేను అలాంటి వాడిని కాదు. అన్నయ్య ఇక్కడేం చేస్తున్నాడు? నేనెవరో తను కనిపెట్టకూడదు. తెలిస్తే మాత్రం ఇంటికి లాక్కెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, ఇలా చూడు, నాకు కడుపు నొప్పిగా ఉంది. నువ్వు చూసుకో, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. డ్యూటీలో ఉన్నప్పుడు ఇలాగైనా సాకులు చెప్తావు. సరే, తొందరగా వెళ్ళి వచ్చేసాయి. లేచాయికే. సరే సరే, నేను త్వరగా వచ్చేస్తానులే. వేషం వేసుకోవడంలో నేను ఎక్స్పర్ట్ అయినట్టున్నాను. అన్నయ్య నన్ను అసలు కనిపెట్టలేకపోయాడు. సారీ సారీ. ఇది మీదే కదా? చూసుకోవచ్చుగా, గుడ్డి దానివేంటి? వీటిని చూస్తూ ఉంటే ఏదో అనుమానంగా ఉంది. తను ఐడి బ్యాచ్ కూడా వేసుకోలేదు. అది సల్ఫ్యూరిక్ యాసిడ్. వాడు బాస్ ని టార్గెట్ చేస్తున్నట్టున్నాడు. శబ్దం ఏం లేదే. ఒకవేళ నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా? బాస్ నా- ఇతను చూడ్డానికి ఒకలా ఉన్నాడు. నిజానికి ఈయన గే అనుకుంటాను. ఓయ్, ఓయ్, బాగా చూసావా? చెప్పు, ఎందుకు తలుపు చాటు నిలబడ్డావు? ఏంటి విషయం? బాస్, నేను ఒక విషయాన్ని గమనించాను. ఎవరో ఒకరు యాసిడ్ తీసుకొచ్చారు. మీకోసమే వచ్చి ఉంటారేమో అని చెక్ చేద్దామని వచ్చాను. నువ్వు మీరిద్దరూ మేడం, ప్లీజ్ మేడం, మీరు పదండి. ఎందుకు నీ మొహం ఎర్రబడింది? ఏంటి జ్వరం? ఒంట్లో బాగోపోతే రెస్ట్ తీసుకోపో. సరే బాస్, నేను వెళ్ళొస్తాను. నేను విల్సన్ కుటుంబానికి పెద్ద కూతుర్ని. ఇలాంటి అబ్బాయిని నేను ఎప్పుడు చూడలేదా ఏంటి? నేను ఎందుకు ఎలా ఉన్నాను? ఇది ఒప్పుకోవాల్సిందే. మన బాస్ ఫిజిక్ అద్భుతంగా ఉంది. చాలా అందంగా కూడా ఉన్నారు. తన ఫియాన్సీ ఎందుకని అసలు పారిపోయి ఉంటుంది? ఏ నీకు సారికి మధ్య ఏం జరిగింది? ఆవిడేమో అక్కడ టెన్షన్ అయిపోయింది. నువ్వేం తప్పుగా ఆలోచించకు. నేను బాస్ ఇద్దరం మగాళ్ళ. మీ మామజ్జి ఏం జరుగుతుంది? నీకు మూడింది. గ్రీన్ ఫ్యామిలీ వారసురాలు లియా గ్రీన్. తనకు అడ్డెళ్ళావనుకో, నిన్ను ఖచ్చితంగా మడతటను. నాకేమవుతుంది? నేను విల్సన్ కుటుంబానికి పెద్ద కూతుర్ని. అతన్ని ఎక్కడో చూసినట్టుంది. జాగ్రత్త! ఇలా చూడు, ఇంతటితో నీ పని అయిపోయింది. ఒప్పుకోండి. సార్, మీకేం కాలేదు కదా? మీకు ఎక్కడైనా తగిలిందా? నేను చెప్పండి. బాగానే ఉన్నాను. నాకేం కాలేదు. ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ నువ్వు మొత్తం చెడిపేస్తా. బాస్, మీకేం కాలేదుగా? పనే ఉన్నారా? ఏం కానయ్య, వీడు ముందే వచ్చేసాడు. లేదంటే పాప మీకేమై ఉండేది? థ్యాంక్ యూ. బాస్, మీరు దీనికే కదా నాకు జీతం ఇస్తున్నారు. నేను నా డ్యూటీ చేశానంతే. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. వీళ్ళిద్దరిని విచారణకు తీసుకెళ్ళండి. అన్నయ్య నన్ను కనిపెట్టకూడదు. మిస్టర్ విల్సన్, నా బాడీ గార్డ్ ఏం చేస్తున్నావు? మిస్టర్ జేమ్స్, కంగారు పడకండి. మీ బాడీ గార్డ్ గురించి తెలుసుకోవడానికే ఇలా చేశాను. అంతే, ఇంకేం లేదు. నాకు కూడా రక్షణ అవసరం. నువ్వు నాకు 2 రోజులు రక్షణ కల్పిస్తే ఏంటి?
నీ కరెంటు శాలరీ కంటే 10 రెట్లు ఎక్కువ ఇస్తాను. అన్నయ్యని నన్ను ఇంటికి తీసుకువెళ్ళనివ్వను. నేను రాను. బాస్ రండి వెళ్దాం. మిస్టర్ జైన్, నిజంగా మీరు మంచి బాడీ గార్డ్నే పెట్టుకున్నారు. హెచ్చరిస్తున్నా నిన్ను. వీడి నా మనిషి. వీడికి దూరంగా ఉండు. బాస్కి ఇంకా తన బ్రదర్ కి ఏదో గొడవలు అనుకుంటాను. మన ఫ్యామిలీ బిజినెస్ కి వాళ్ళ శత్రువులా? నేనెవరైనా విషయం తెలిస్తే ఇంకా నా పని అంతే. చాలా వేడిగా ఉందా? మ్మ్. సరే చెప్పు, నీకు రాబర్ట్ విల్సన్ కి ఏంటి సంబంధం? నాకు ఆయన తెలీదు. ఈ రోజే నేను అతన్ని చూశాను. వాడికి దూరంగా ఉండు. నీ గాయానికి మందేసుకో. బాస్ చూడ్డానికి అదోలా ఉన్నా నిజంగా చాలా మంచివారు. ఎంప్లాయీస్ మీద కేర్ తీసుకుంటున్నారు. బాస్, నేను మీకు మాటిస్తున్నాను, ఇంకెవరికి బాడీ గార్డ్ గా చెయ్యను. ఎప్పుడు మీతోనే ఉంటాను. బాస్, అదే నేను చెప్పింది అది కాదు. సార్ మనం వచ్చేసాం. ఇక్కడ ఏం జరుగుతోంది? నీకు సరిగ్గా బండి తోలడం రాకపోతే నెక్స్ట్ టైం నేను తోలుతాను. తారా, విల్సన్ ఫ్యామిలీ, జాన్సన్ ఫ్యామిలీ నిన్ను సిటీ మొత్తం గాలిస్తున్నారు. నిన్ను వెతికే బాధ్యత మిస్టర్ ఫిలిప్ కి అప్పగించారు. వాళ్ళ అనుచరులు నిన్ను వెతుకుతున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బయటకు రాకు. నేను పెళ్లి ఆపేశాను. కానీ మాస్టర్ ఫిలిప్ కి చెప్పి వీళ్ళు నన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు ఏం చేయను? మీకేమైనా పిచ్చా? బాగా విను. నా దారికి అడ్డొస్తే ఇలాగే జరుగుతుంది. నువ్వు వేసే చిన్న చిన్న ప్లాన్స్ అన్నీ నాకు తెలియదనుకున్నావా? ఒక మగాడుగా ఉండి నా జేమ్స్ ని రెచ్చగొడుతున్నావా? నీకే సిగ్గనిపించట్లేదా? అయితే ఈసారికి నువ్వు జేమ్స్ ని కాపాడావు. కానీ ఈ ప్రేమంతా తాత్కాలికమైంది. అతని మీద నీకున్న ఫీలింగ్స్ ఏంటో చెప్పు చూద్దాం. అలాంటిదేం లేదు. అలాంటి ఫీలింగ్స్ ని తీసే. నువ్వు జేమ్స్ తో మాత్రం తప్పుగా నడుచుకున్నట్టు నాకు తెలిసిందనుకో, నువ్వు చాలా బాధపడతావు. విల్సన్ ఫ్యామిలీ వారసురాలుగా నేను ఎప్పుడు ఇంత అవమానపడలేదు. నేనెక్కడున్నానన్నది అనవసరం. వెంటనే విల్సన్ కుటుంబానికి, గ్రీన్ కుటుంబానికి ఉన్న కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయండి. సార్ అలియా ఎక్కువ చేస్తోంది. కానీ సార్ ఆ లారీని చూస్తుంటే నాకు లూకాస్ మనిషిలా అనిపించట్లేదు. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పట్టుబడ్డోళ్ళు ఏమని చెప్పారా? వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళందరూ కూడా మీ ఫియాన్సే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు సార్. అయితే మిస్ విల్సన్ నన్ను గాఢంగా ద్వేషిస్తుంది. నేను చూస్తాను తన సత్తా ఏంటని. తనకసలు జాలి దయ లేదు సార్. నువ్వు వెళ్ళి నాకు కాఫీ తీసుకునిరా. ఒక సాధారణమైన బాడీ గార్డ్ కి కాఫీ పెట్టడం చేత కాదు. నేను వెళ్ళి తీసుకురానా మేడం? మీకేమైనా సమస్య ఉంటే నాతో చెప్పండి. మిగతా వాళ్ళని వదిలేయండి. ఈ రోజు నువ్వు నా కాఫీ తీసుకురాలేదంటే ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. మేడం ప్లీజ్ నన్ను క్షమించండి. ఇది నా తప్పే. కోప్పడద్దు మేడం. దయచేసి ఉద్యోగంలో నుంచి తీయకండి. సరే, తయారు చేస్తాను. ఇందులో గర్వపడ్డానికి ఏముంది? నా బొటన వేళ్ళు మధ్యలో నలిగే చీమవి నువ్వు. ఇంతకు ముందు నువ్వేం చేశావు? చూసావా జేమ్స్,
ఆ లారెన్ మొదటి నుంచి నాతో గొడవ పడుతూనే ఉన్నాడు. ఇదేం నీ ఇంటి గార్డెన్ కాదు. నీకు విషయం క్లియర్ గా చెప్పాలి. మన పేరెంట్స్ ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తున్నాను. లేదంటే దరిదాపులు కూడా రానివ్వను. నీ లిమిట్స్ తెలుసుకో. మిస్టర్ జేమ్స్, నేను నా కాళ్ళ మీద పడేలా చేస్తానో లేదో చూడు. దుర్మార్గురాలా, మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా. నీ కాఫీ అంటే ఇష్టం కాబట్టి బాగా టేస్టీగా రెడీ చేస్తాను. ఇప్పుడు తాగితే తెలుస్తుంది. ఎక్స్ట్రా సీజనింగ్ కూడా చేస్తాను. అప్పుడే బాగా ఎంజాయ్ చేస్తావు. ఉప్పు కాస్త ఎక్కువగా వేస్తాను. ఇప్పుడేం జరుగుతుందో చూడు. బాస్, మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు? నువ్వు ఈ పని స్టార్ట్ చేసినప్పుడు వచ్చాను. అసలు ఎలా కాఫీ పెడతావో చూద్దామని. అసలు నా బాస్ ఉన్నారే, నన్ను ఇబ్బంది పెట్టినప్పుడు మాయమైపోయారు. ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడి నుంచి వచ్చారు. ఇతను నన్ను పని నుంచి తీసేయడు కదా. కాఫీ చల్లారిపోతుంది, ముందు తీసుకెళ్ళి ఇవ్వు. లారెన్, మరి కొద్ది రోజుల్లో పార్టీ ఉంది. ఈ మందుని తీసుకెళ్లి జేమ్స్ వైన్ లో కలిపేసే. ఈ పని చేసావంటే నీకు 10 లక్షలు ఇస్తాను. నా మాట వినలేదంటే నాలో ఉన్న మరో కోణం చూస్తావు. లారెన్, దీని గురించి బాగా ఆలోచించుకో. లారెన్ ప్రవర్తన చూస్తుంటే వాడు మనకి ద్రోహం చేసేలా ఉన్నాడు. ఇలా చూడండి, ఇలా టైం వేస్ట్ చేయడానికి బదులుగా మీరు కాస్త మాట్లాడడం నేర్చుకోవచ్చు కదా. ఎందుకంటే ఎప్పుడు ఒకే విషయం చెప్పే బెదిరిస్తున్నారు. మనోడు సూపర్. నమ్మకాన్ని వమ్ము చేయలేదు. నిజంగానే మనోడని నిరూపించుకున్నాడు. లారెన్, నీకు చివరిగా ఒక అవకాశం ఇస్తాను. నీకు బాగా తెలుసు, నేను తలుచుకుంటే నిన్ను లేకుండా చేస్తాను. ఒక చీమలా నలిపేస్తాను. నువ్వు నాకేమిచ్చావు? కాఫీ ఇచ్చాను. ఇది నువ్వు నాకు కావాలనే చేసావా? ఎంత ధైర్యం ఉంటే నా మనిషి మీద చేయేస్తావు? అంత పొగరా నీకు? బాస్ చాలా అందంగా మాత్రమే కాదు, చాలా కరిస్మాగా కూడా ఉన్నారు. ఈయనలాగే నా ఫియాన్సీ కూడా కొంచెం అందంగా ఉన్నా కూడా నేను నా పెళ్లి నుంచి పారిపోయేదాన్ని కాదు. మిస్టర్ జేమ్స్, రేపు జరగబోయే పార్టీలో నేను మీకు డాన్స్ పార్ట్నర్ గా రానా? జేమ్స్, లూకస్ చాలా వివరంగా చెప్పాడు. ఈ సిటీ వాళ్ళెవరూ నీకు జోడీగా ఉండకూడదని. నీకు అవమానం జరగకుండా ఉండాలంటే నువ్వు నన్ను స్వీకరించాలి. చైతి, నాకు ఆల్రెడీ ఒకరున్నారు. అవకాశమే లేదు. మీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఇక బయలుదేరచ్చు. సార్, లూకాస్ గారు చెప్పారు ఈ సిటీ పవర్లు ఎవరు కూడా మీకు ఎస్కార్ట్ గా ఉండకూడదంట. మీరు లియాని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఈవెంట్ పరిస్థితి? వీడున్నాడుగా. నేనా? నిజంగానే నువ్వు పర్ఫెక్ట్. నువ్వు లియాన్ చూసావు కదా, నన్ను లూకాస్ తో కలిసి ఎలా ట్రాప్ చేయాలని చూసిందో. నా బాడీ గార్డ్ గా ఇది నీ బాధ్యత. ఒకవేళ అమ్మా నాన్న గాని లేదా అన్నయ్య గాని నన్ను ఈ వేషంలో చూస్తే, లేదా నా ఫియాన్సీ నన్ను గుర్తుపట్టాడంటే? కాదంటావా? బాస్, ఒక మగాడు మీ డాన్స్ పార్ట్నర్ అని అందరూ చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? 3 లక్షలు ఇస్తా. నాకు ఓకే. అరే, నేను ఇప్పుడు ఏం చేయను? బాస్ తో కలిసి ఈవెంట్ అటెండ్ చేస్తున్నా. ఒకవేళ నేను ఇరుక్కుంటే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఏమైంది ఇక్కడ నుంచి గొనుగుతున్నావు? బాస్, అది నేను సార్, క్లయింట్ మిమ్మల్ని కలవాలంట. చూడ్డానికైనా కోపంగా ఉన్నారు. మనం వెళ్దాం. లూకాస్ ఏం చేస్తున్నాడో తెలియాలి. అసలు ప్లాన్ ఏంటి? ఏంటని ఒకడే వచ్చావు? గర్ల్ ఫ్రెండ్ ఎవరు రాలేదేంటి? అయినప్పటికీ నువ్వు పార్టీ లోపలికి రావడానికి నీ పేరు కూడా ఎక్కడ మెన్షన్ చేసినట్టు లేదు. అయ్యో పాపం, నీకు జోడిని ఎవరినైనా సెలెక్ట్ చేయమంటావా? చెప్పండి, మీరే ఒక రోజు చూసి చెప్పండి, నేను తీసుకొస్తాను. ఉపయోగం లేని దద్దమ్మ, నాకే చెప్తున్నావా? నువ్వు పనికిరానోడివి. కంపెనీని మేనేజ్ చేయలేవు. కనీసం మీ తమ్ముడు చేసినట్టు కూడా నువ్వేమీ చేయలేదు కదా. నీ వల్ల ఏమీ కాదు. ఒక్క నయ పైసా కూడా నువ్వు సంపాదించలేవు. మా అమ్మ స్థానాన్ని మీరు తనకివ్వాలనుకుంటున్నారా? అలాంటి దానికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా?
మన ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. మాస్టర్ గ్రాంట్ వస్తున్నారు. అతనికి కోపం రప్పించేలా చెయ్యి. ఒక్క పని చేత కాదు, కనీసం ఈ పార్టీకి ఒక్క గర్ల్ ఫ్రెండ్ ని తీసుకురాలేదు. ఆయన అంత యూస్లెస్ ఏం కాదు. ప్రజలేమంటున్నారంటే మన సర్కిల్లో ఆయనే రైసింగ్ స్టార్ అని. రైజింగ్ స్టార్ అది చిన్న బిజినెస్. మన జాన్సన్ ఫ్యామిలీ దాన్ని నలిపినట్టు నలిపేయొచ్చు. అది మాస్టర్ గ్రాండ్ ఈ రోజు ఇక్కడికి వస్తారని నేను విన్నాను. ఆయన ఇంప్రెస్ చేస్తే మన జాన్సన్ ఫ్యామిలీ సిటీలోని శక్తివంతమైన కుటుంబంగా మారుతుంది. ఆ తర్వాత నేను చివరిగా జాన్సన్ కార్పొరేషన్ నీకు అప్పగిస్తాను. మీరేం దిగులు పడకండి. మాస్టర్ గ్రాంట్ ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. మీ అన్న ఇతనేనా? పబ్లిక్ లో జరిగే ఈవెంట్స్ కి అతను జోడీగా రావటం బ్యాన్ చేశారా? అతను ఇప్పుడు ఒంటరిగానే వచ్చినట్లున్నాడు. లారెన్ ఇక్కడికి వస్తాడో లేదో తెలియదు. ఒకవేళ వస్తే తన మగాడని ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు పోయేది మన బాస్ పరువే. అనయ్య, నీకంటూ ఒక జోడీ తెచ్చుకున్నావంటే నీ కాళ్ళ మీద నేను పడతాను. లేదంటేనా నువ్వు నా కాళ్ళ మీద పడ. హాయ్. వీడేంటి లేడీస్ దుస్తులు వేసుకొస్తున్నాడు? వీడి లేడీ కాదు కదా. చూడ్డానికి మాత్రం అందంగానే ఉన్నాడు. తను ఏ కుటుంబానికి చెందిన అమ్మాయి? చూడ్డానికి చాలా అందంగా ఉంది. లూకాస్ జోడీ కంటే ఈ జోడీ బాగుంది. బాగా తెలిసిన దానిలాగా ఉంది. చూడ్డానికి విల్సన్ ఫ్యామిలీ పెద్దమ్మాయిలా ఉంది. కి బాబు ఎంత అందంగా ఉందో. వీడు మనోడు కాబట్టి మగాడని ఒప్పుకుంటున్నాను. లేదంటే నేను కూడా మోసపోయి ఉండేవాడిని. నువ్వెవరు? నేనెవరో నువ్వు తెలుసుకోవక్కర్లేదు. జస్ట్ నేను జేమ్స్ డేట్ అని మాత్రం గుర్తు పెట్టుకో చాలు. అన్నయ్య, నీకు నిజమైన జోడి దొరకలేదు కాబట్టి ఆ చోటుని ఫిల్ చేయడానికి ఎవరినో తీసుకొచ్చేసినట్టున్నావు. నువ్వింతకు ముందు చెప్పావు కదా, జేమ్స్ ఒక అమ్మాయితో వస్తే తన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతానని. లూకస్, ఇంతమంది ముందు నువ్వు ఇచ్చిన మాట కాదనవు కదా. ఎంత పొగరు! నాతో తలబడాలని చూస్తున్నావా? లూకాస్, మాటలు జాగ్రత్త. లేదంటే పాపం నువ్వొక లూజర్. ఆ అమ్మ చనిపోయింది, నాన్న పట్టించుకోవడం. నీ లవ్వర్ ని నేను ఇప్పుడు అవమానిస్తా. నీకెవ్వరు సపోర్ట్ చేస్తారో చూద్దాం. ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావు. నాన్న నిన్ను ఊరికి వదలరు. రే ఆపు! బుద్ధి లేని దద్దమ్మ, ఒక అమ్మాయి కోసం తమ్మున్నే కొడతావా? ఒక అన్నగా ఇలాగైనా నడుచుకునేది? వేసే కొడుకు వాడు నాకు తమ్ముడు ఎలా అవుతాడు? నిన్ను చూస్తుంటే చనిపోయిన మీ అమ్మ గుణం నీ దగ్గర అచ్చం అలాగే ఉంది. జేమ్స్ గొడవ పడాలని కావాలని రెచ్చగొడుతున్నారు. ఇందులో జేమ్స్ తప్పు లేకపోయినా దాన్ని నిరూపించలేము. కన్న కొడుకు మీద ఎంత ద్వేషమా! లూకస్ ఎలాగో క్షమాపణ అడుగుతున్నాడు కాబట్టి జేమ్స్ కూడా పెద్ద మనసుతో నేను ఖచ్చితంగా క్షమిస్తారులే. నిజానికి ఇలాంటి వాళ్ళు నలుగురు ముందుకి రాకూడదు. ఒకవేళ ప్రజలు చూసి అతని పుట్టుక గురించి ఆలోచిస్తే అది వాళ్ళ కొన్న వాళ్ళకే అసహ్యం, ఇంకా అవమానం. ముందు నువ్వు పైకిలే. ఇది నిజంగా పెద్ద అవమానం. మిస్టర్ జేమ్స్, మీరు అసలు ఏం చేస్తున్నారు? ముందు స్థలానికి తగ్గట్టుగా నటించు, తర్వాత నీ జీతం పెంచుతాను. ఈ అవకాశాన్ని ఉపయోగించి జేమ్స్ ఒక పాఠం చెప్పాలనుకున్నాను. అప్పుడే తనకు అర్థమవుతుంది నేను తప్ప తనకి ఎవరు సపోర్ట్ చేయరని. కానీ కొత్తగా ఒకటి వచ్చి నా ప్లాన్ మొత్తం పాడు చేసింది. జేమ్స్ నన్ను మీ జోడిగా ఒప్పుకోలేదు. సరే, పార్టీకి ముందు వెనక తెలియని వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావు? ఉంటావా? నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. జేమ్స్, నన్ను ఎంతమంది ముందు అవమానిస్తావా? యా గ్రీన్, నేను చెప్పింది ఏది నువ్వు వినలేదు. నేను ఇంతకు ముందే నీ దగ్గర చెప్పాను కదా. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ సిటీలో ఉన్న ధనవంతులంతా పోటీ పడుతున్నారు. లూకాస్ ని ఎదిరించాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. బయటికెళ్ళు.
మాస్టర్ గ్రాంట్ తన ఐడెంటిటీని దాచలేదంటే ఈ సిటీలో ఉన్న ప్రతి వాళ్ళు క్షణమే ఇంటి మీదకి దండెత్తుకుని వస్తారు. అర్థమైందా? నన్నే అవమానిస్తావా? దీనికి నువ్వు అనుభవిస్తావు. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు.